విద్యార్థులకు చదువును మించిన ఐశ్వర్యం లేదని, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తెలుగు తరుణి సంస్థ అధ్యక్షురాలు కె రమణి సూచించారు. చెన్నై నుంగంబాకంలోని శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కె రమణి, ప్రత్యేక అతిథులుగా టాబ్లెట్స్ ఇండియా డైరెక్టర్ సివి సుబ్బారావు, ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు, చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ పావనిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు బాలల దినోత్సవ విశిష్టతను తెలియజేసే పలు నాటికలతో, పాటలతో, సంభాషణలతో ఆకట్టుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న అతిథులను పాఠశాల కరెస్పాండెంట్ సిఎస్ రామకృష్ణ, ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్, చుక్కల విజయలక్ష్మి, కోశాధికారి జీవి రమణ కలిసి ఘనంగా శాలువాలతో సత్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి అతిథులు మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నాణ్యమైన విద్యతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆంధ్ర కళా స్రవంతి తరఫున విద్యార్థులకు యూనిఫారంలను బహుకరించారు. అలాగే ఒక్కో విద్యార్థికి 100 రూపాయల చొప్పున జేఎం నాయుడు కానుకగా అందించారు. గత 2 సంవత్సరాలుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న దాత సివి సుబ్బారావుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు తరణి తరఫున గేమ్స్, ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. తెలుగు తరణి అధ్యక్షురాలు కె రమణి, సెక్రటరీ దేవసేన, ట్రెజరర్ మాజేటి అపర్ణ, సభ్యులు కర్లపాటి శైలజ, నందిని, వసంతరాణి, విశాలాక్షి, మాలతి, చుక్కల విజయలక్ష్మి కలిసి చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. అలాగే డాక్టర్ పావని, వారి వైద్య బృందం కలిసి చిన్నారులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. దంత సంరక్షణపై అవగాహన పెంచారు. అందరికీ మధ్యాహ్నం భోజనం కూడా అందించారు. ఇందులో రాణి హరినాథ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే, నేను రమణి, తెలుగు తరుణి అధ్యక్షురాలి. మేము ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కోసమని వెంకటేశ్వర పాఠశాలకు వచ్చాము. ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా బాగా ట్రైనింగ్ అయ్యి పాటలు, పద్యాలు అన్ని పోటీల్లోనూ పాల్గొని స్కూల్ టీచర్స్, మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు మేము వీళ్ళకి ఇక్కడ పిల్లల కోసమని ఒక డెంటల్ క్యాంప్ కూడా అరేంజ్ చేసాము. వాళ్ళందరికీ ఎప్పుడూ చదువు ఇవి కాకుండా సరదాగా ఆటలు పాటలు అన్నీ పెట్టి బహుమతులు ఇచ్చి వాళ్ళతో సరదాగా ఈరోజంతా గడిపాము. అందరూ కూడా బాగా చదువుకుని ఇంకా బాగా ఎక్కువగా అన్నిట్లలోనూ పాల్గొని మంచి పేరు తెచ్చుకొని ముందుకి ఉన్నత విద్యలు అభ్యసించి స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాము. వాళ్ళకి మా తెలుగు తరుణి సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడులాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు అవన్నీ కూడా అందజేస్తాము తప్పకుండా. శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ప్రాథమిక పాఠశాల నుంగంబాకంలో 1960 సంవత్సరం నుంచి చాలా బాగా జరుగుతున్నది. ఈరోజు బాలల దినోత్సవం, ఆ రోజు వర్షాల సందర్భం వల్ల జరగకుండా ఈరోజు జరిగింది. దీంట్లో చాలా విశేషంగా ప్రోగ్రామ్స్ అంతా చేశాము. దీనికి తెలుగు తరణి వాళ్ళు, మేము ఆంధ్ర కళా స్రవంతి వాళ్ళు అందరూ కలిసి చాలా గొప్పగా చేసుకున్నాము. దాంట్లో పిల్లలకి అందరూ పోటీలు పెట్టారు. యూనిఫాము ఆంధ్ర కళా స్రవంతి తరపున ఇచ్చాము. అట్నే మా ప్రెసిడెంట్ జేఎం నాయుడు పర్సనల్గా ఒక్కొక్క విద్యార్థికి 100 రూపాయలు ఇచ్చారు. తెలుగు తరణి వాళ్ళు
పిల్లకాయలకు ప్రైజులు, మరి మధ్యాహ్న భోజనము అన్నీ, అందరికి బిడ్డలకి వాటర్ బాటిల్ అన్నీ ఇచ్చి బాగా విశేషంగా చేశారు. మేమందరూ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నేను వెంకటేశ్వర విద్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను జీవి రమణ, చార్టెడ్ అకౌంటెంట్. ఈ వెంకటేశ్వర విద్యాలయ ట్రస్ట్కి వచ్చి నేను ట్రెజరర్ అండి. ఈరోజు చాలా గ్రాండ్గా చేసామండి ఇది బాలల దినోత్సవం అంతా. నేను ఈ స్కూల్ కూడా చాలా ఓల్డ్ స్కూలు, అంతా సెలబ్రిటీస్, తెలుగు సెలబ్రిటీస్ అంతా కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు అంతా. నేను ఇప్పుడు చాలా ఉన్నత విద్యలో ఉన్నారంతా. నేను సో దీనికి వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉపాహారంగా సివి సుబ్బారావు గారు గత 2 సంవత్సరాలుగా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. ఆంధ్ర కళాశ్రవంతి వచ్చి 15 సంవత్సరాలుగా మేము వచ్చి సంస్థ తరపున యూనిఫామ్స్ ఇస్తున్నాం పిల్లలకి అందరికీ. మీకు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకు వచ్చిన మైగ్రెంట్ పీపుల్ కూడా కన్నా ఇక్కడ వాళ్ళకి బస్సు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, మార్నింగ్ భోజనం ఉంది, మధ్యాహ్నం లంచ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వాళ్ళకి పుస్తకాలు కానీ యూనిఫామ్స్ అన్నీ ఫ్రీగానే చేస్తున్నాం. చాలా ఈ స్థల ప్రభావం ఏమో కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా చాలా బ్రిలియంట్గా ఉన్నారండి అంతా. నేను మీరు ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా ఎక్కువ స్టాండర్డ్స్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అందుచేత మేము అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ స్కూల్కి మీరు వచ్చి తదనంతగా మీరు యుతోధికంగా క్యాష్ ఆర్ కైండ్ అంతా కూడా హెల్ప్ చేసి ఈ స్కూల్కి ఇంకా పిల్లలు చేర్పించి, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, 25-30 మంది ఉన్నారు. అట్లీస్ట్ 100 మెంబర్స్కైనా తీసుకొస్తే ఈ స్కూల్ తాలూకా వైభవం పూర్వ వైభవం తీసుకోవచ్చండి అంతా. నేను సో చెన్నైలోని తెలుగు వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి అండి ఇది అంతా. నేను అందరికీ నమస్కారం. విద్యాలయంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ స్కూలు 75 ఇయర్స్ అయింది. తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల కొంచెం శ్రద్ధ తగ్గిపోతుంది. స్ట్రెంత్ కావాలి మాకు ముఖ్యంగాను. పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వ్యాను, యూనిఫామ్స్, చెప్పులు, బుక్స్, పెన్సిల్ బాక్సులు, వాటర్ బాటిల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ మేము అరేంజ్ చేస్తున్నాం ట్రస్ట్ మూలంగా. డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఆల్వేస్ వెల్కమ్, రావచ్చండి. ఏ డొనేషన్ అయినా మేము తీసుకుంటాము, క్యాష్ కానీ వస్తువులు కానీ ఏదైనా కూడాను. పిల్లలు కూడా మాకు కావాలి, తెలుగు నేర్చుకునే పిల్లలు ముఖ్యంగా. ఇక్కడ తమిళ్, ఇంగ్లీష్ కూడా చెప్పిస్తున్నాము. తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడతారు, రాస్తారు, చదువుతారు, అవంతా కూడా ఉంది. తెలుగు రాస్తారు, 3 లాంగ్వేజెస్ చెప్పిస్తాం మేము. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కన్నా మా స్కూల్ చాలా బెస్ట్, అన్ని లాంగ్వేజెస్. ఇంకా ఒక 75 ఏళ్ళు ఇట్లే పోవాలి. మా తెలుగు మన దేశంలో తమిళనాడులో తెలుగు ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా మేము అట్లే కంటిన్యూ చేస్తున్నాము. తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేయండి. కొంచెం మీకు తెలిసిన పిల్లల్ని కూడా పంపించండి. డొనేషన్స్ కూడా మేము తీసుకోండి. ఏటీజీ ఎగ్జంప్షన్ కూడా ఉంది. నా పేరు రామకృష్ణ, నేను ఈ స్కూల్ కరస్పాండెంట్ని. ఈ స్కూల్ 75 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. తెలుగు స్కూల్ ఇది. ఇది వచ్చి మరి స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోతుంది. స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి తెలుగు వాళ్ళందరూ సహాయం చేస్తే బాగుంటుంది. మేము బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడుతున్నాము, లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము, వ్యాన్ అరేంజ్ చేస్తున్నాము పికప్ చేయడానికి, డ్రాప్ చేయడానికి, మరియు యూనిఫామ్లు, ప్రతి ఒక్కటి బ్యాగులన్నీ ఇస్తున్నాము. సో పిల్లకాయలు ఉంటే అంటే ఇంత పెద్ద స్కూల్లో వచ్చి పిల్లకాయలు తక్కువ ఉన్నారు, కొంచెం బాధగా ఉంది. పిల్లకాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఇంత స్థలం మనం ఉపయోగపడితే కన్నా మోర్ బెటర్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారము. నా పేరు బి విజయ్ కుమార్. మేము 1వ తరగతి చదువుతున్నాము. మేము ఒక పాట పాడపోతున్నాము. చిట్టి పొట్టి బాలలం, చిరునవ్వుల చిన్నారలం, చిట్టి పొట్టి బాలలం, చిరునవ్వుల చిన్నారలం. ఏ సాంగ్ హ్యాపీ చిల్డ్రన్, హ్యాపీ చిల్డ్రన్, స్మైల్ స్మైల్, క్లాప్ క్లాప్ క్లాప్. హ్యాపీ చిల్డ్రన్, హ్యాపీ చిల్డ్రన్, స్మైల్ స్మైల్, క్లాప్ క్లాప్. తమిళ్ సాంగ్. மழலை மொழிபாட்டு நம் காதில் கேட்கும், கேட்கும் போதெல்லாம் சில ஞாபகம் தாராட்டும். రక్షితమైన మన భవిష్యత్తు కోసం ప్రాణాన్నే తుచ్చముగా మదించిన ఝాన్సీ రాణి, భగత్ సింగ్, మరి ఎంతో మంది దేశ నాయకులు, ఇంకా వేలకు వేల మంది భారతీయులు మనలాంటి ఒకప్పటి బాలబాలికలే కదా. మరి ఈనాటి బాలబాలికలమైన మనము
రేపటి పౌరులమే కదా. మరి మన కర్తవ్యం ఏమిటి?